నీట్ యూజీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రీనీట్ తమ చివరి ఆప్షన్ అని స్పష్టం చేసింది. ఇదే 24 లక్షల మంది భవిష్యత్తుకు సంబంధించిన విషయమని అన్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే తీర్పిస్తామని తెలిపింది. రీనీట్ కోర్టు దాఖలైన 38 పిటిషన్లను విచారించింది. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఒకే సెంటర్లో లీక్ అయిందని, సిబిఐ దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు తెలిపారు అడిషనల్ సొలిసిటర్ జనరల్. మళ్లీ పరీక్ష నిర్వహించడం మినహా మరేదైనా మార్గం ఉందా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. లోపాలను గుర్తించేందుకు కమిటీ చేస్తే ఎలా ఉంటుందన్న సిజేఐ అన్ని అంశాలు జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పునిస్తామని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చూస్తూ ఉన్నాం, కొంత కీలక పరిణామంగా కనిపిస్తోంది. ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? నీట్ పరీక్ష పేపర్ లీక్ పైన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణ జరిపింది. ఈ మొత్తం వ్యవహారం పైన ఒక స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటి వరకు సిబిఐ ఈ కేసు దర్యాప్తు చేస్తుంది. దానికి సంబంధించినటువంటి నివేదిక కూడా ఇవ్వాలని కోరింది. ప్రధానంగా ఏ రోజు పేపర్ లీక్ జరిగింది, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలని కోరింది. ఏ పద్ధతిలో పరీక్ష ప్రశ్నపత్రాన్ని విద్యార్థుల వద్దకు చేర్చారంటే పేపర్ ఏ రోజు సెట్ చేశారో ఆ సెట్ చేసినటువంటి పేపర్కి సంబంధించినటువంటి ఆ ప్రశ్నపత్రాన్ని ప్రింటింగ్ ప్రెస్కు ఏ తేదీన పంపారు, ప్రింటింగ్ ప్రెస్ నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి ఎక్కడ ఏ రోజుకు తీసుకెళ్లారు, అక్కడ నుంచి విద్యార్థులకు ఎప్పుడు వెళ్ళాయి, మొత్తం దీనికి సంబంధించినటువంటి ఒక క్రానాలజీ ఆఫ్ డేట్స్ అన్ని కూడా ఒక లిస్ట్ ఆఫ్ డేట్స్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీన్ని బట్టి ఈ పరీక్ష ప్రశ్నాపత్రం అనేది ఎన్ని చోట్ల లీక్ అయింది, దీనివల్ల ఎవరెవరికి లాభం జరిగింది, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ను అర్థం చేసుకునేందుకు సుప్రీంకోర్టు ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇది కేవలం బీహార్లో ఒకే చోట మాత్రమే లీక్ అయిందని చెప్పింది. సో మొత్తం ఒక్క చోట లీక్ అయినంత మాత్రాన దేశం మొత్తం ఈ పరీక్షను రద్దు చేయడం వల్ల విద్యార్థులందరి భవిష్యత్తు కూడా వారి భవిష్యత్తు అంతా కూడా ఆందోళనకరంగా మారేటువంటి అవకాశం ఉంది. వారి భవిష్యత్తు ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది కేవలం ఒక సెంటర్కు మాత్రమే పరిమితమైనటువంటి అంశంగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. సో ఈ అంశాలన్నిటిపైన కూడా తమకు ఒక స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. సో గురువారం లోపల ఈ కేసు పైన ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలేంటి, ఇటు కేంద్ర ప్రభుత్వం తరపున, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తరపున, అలాగే ఇటు సిబిఐ తరపున ఇప్పటికే దర్యాప్తు జరుపుతుంది. సో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటి ఒక నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. పరీక్షను రద్దు చేయడం అనేది చివరి ఆప్షన్గా పెట్టుకున్నట్టు కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో దాంతో విద్యార్థుల ఆందోళనకు కొంత తెరదించినట్టయింది. సో అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఈ పేపర్ కనుక వైడ్ స్ప్రెడ్గా దేశం అంతా కనుక లీక్ అయినటువంటి సమాచారం కనుక సుప్రీంకోర్టుకు వస్తే మాత్రం పరీక్ష రద్దయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం ఒకే సెంటర్లో బీహార్లో మాత్రమే లీక్ అయిందనేటువంటి సమాచారం ఇచ్చింది. సో బీహార్లో దీనికి సంబంధించిన ఒక ఎలక్ట్రానిక్ మీడియాకు వాట్సాప్ గ్రూప్లలో దీనికి సంబంధించినటువంటి ప్రశ్నపత్రం అంతా కూడా సర్క్యులేట్ అయింది, స్ప్రెడ్ అయింది అనేటువంటి ఒక సమాచారం వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు ఈ అంశాన్ని కూడా అడిగింది. ఇది ఎలక్ట్రానిక్ పద్ధతిలో కనుక లీక్ అయితే ఇది ఒక వైల్డ్ ఫైర్ లాగా, అంటే ఒక పెద్ద ఎత్తున ఒక దావానలంలా దేశం మొత్తం కూడా లీక్ అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు కదా అనేటువంటి వ్యాఖ్య చేసింది. సో ఇది వైల్డ్ ఫైర్గా ఇది వాట్సాప్ ద్వారా కనుక లీక్ అయితే మాత్రం చాలామంది విద్యార్థులకు అందే అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో అక్రమార్కులను నిజంగా నిజాయితీగా రాసినటువంటి విద్యార్థుల మధ్య వారిని గుర్తించడం అనేది కష్టమవుతుందనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నిజానికి సుప్రీంకోర్టు ఎవరైతే ఈ అక్రమంగా ఈ పరీక్షా ప్రశ్నపత్రాన్ని వారు లీక్ ద్వారా వారికి సంపాదించారో ఆ 1500 మందికి ఇప్పటికే పరీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ అంశాలన్నింటినీ కూడా సుప్రీంకోర్టు ఈరోజు గుర్తించింది. ఎవరికైతే ఈ పరీక్ష పేపర్ దొరికిందో వారందరూ కూడా ఒక రోజు ముందు వారికి ప్రశ్నపత్రం అందితే అప్పటికప్పుడు ఆ రాత్రి వారందరికీ ఆ ప్రశ్నపత్రాన్ని మెమరైజ్ చేయించి ఎగ్జామ్ రాయించారనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు ముందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వచ్చింది. అంటే ఆ పరీక్ష స్టార్ట్ కాకంటే కేవలం 3 గంటల ముందు మాత్రమే ఈ పేపర్ లీక్ అయిందనేటువంటి విషయాన్ని ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సుప్రీంకోర్టులో ఒప్పుకుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పేపర్ లీక్ అయినటువంటి విషయాన్ని ఒప్పుకుంది. అయితే కేవలం ఒక సెంటర్లోనే ఇది లీక్ అయింది కాబట్టి దీని ఒక మాల్ ప్రాక్టీస్గానే గుర్తించాలి. కాబట్టి దేశమంతా లీక్ అయిందనేటువంటి విషయంగా దాన్ని పరిగణించొద్దు అనేటువంటి అంశాన్ని అడిషనల్ సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సో ఆ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు చాలా కాషియస్గా, చాలా జాగ్రత్తగా ఇప్పటికిప్పుడు ఈ మొత్తం పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించకుండా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏ తేదీలో పరీక్ష
ఈ పేపర్ని ఏ రోజు సెట్ చేశారు, ఆ సెట్ చేసినటువంటి పేపరు ఎలా ట్రాన్స్మిట్ ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళింది, ప్రింటింగ్ ప్రెస్ నుంచి మళ్ళీ విద్యార్థుల వద్దకు వెళ్ళేటువంటి క్రమంలో ఏ తేదీలో ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూషన్ అయింది, దీనికి సంబంధించినటువంటి మొత్తం లిస్ట్ ఆఫ్ డేట్స్ అన్నిటిని కూడా తీసుకుంటుంది. సో దాన్ని బట్టి సుప్రీంకోర్టు ఒక నిర్ధారణకు రాబోతుంది. ఇప్పటికిప్పుడు పరీక్షను రద్దు చేస్తే విద్యార్థుల భవిష్యత్తు 23 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. చాలామంది వరకు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఈ పరీక్ష రాస్తారనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు గుర్తించింది. సో ఆ నేపథ్యంలో ఎంతో ఏడాది అంతా కూడా కోచింగ్ తీసుకొని ఖర్చు పెట్టి వారందరూ పరీక్షకు రెడీ అయి ఉంటారు. సో ఇప్పటికిప్పుడు ఆ పరీక్షను రద్దు చేస్తే ఆ విద్యార్థుల, ఆ కుటుంబాల యొక్క పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. కాబట్టి ఈ పరీక్ష రద్దుకు సంబంధించినటువంటి విషయంపైన ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ముందు ఈ డేటా అంతా మా వద్ద పెట్టండి, ఈ డేటాను మొత్తం మేము పరిశీలించిన తర్వాత ఫర్దర్గా డెసిషన్ తీసుకుంటామని చెప్పింది. ఒకే సెంటర్లో కనుక 1-2 సెంటర్లో కనుక ఈ పేపర్ లీక్ అయిందని గుర్తిస్తే మాత్రం ఆ లిమిటెడ్ ఏరియా వరకు, ఆ లిమిటెడ్ స్టూడెంట్స్కి మాత్రమే ఎగ్జామ్ పెట్టే అవకాశం మనకు కనపడుతుంది. లేదు ఇది చాలా వైల్డ్ ఫైర్ లాగా వాట్సాప్లో కనుక లీక్ అయిందనేటువంటి విషయం కనుక సుప్రీంకోర్టు ముందుకు వస్తే దేశం మొత్తం కూడా పరీక్ష మళ్ళీ నిర్వహించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. కాబట్టి పరీక్ష రద్దు చేయడం అనేది ఒక లాస్ట్ ఆప్షన్ అనేది సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడేటువంటి విద్యార్థులను గుర్తించకపోతే రీటెస్ట్ మినహా మరొక మార్గం లేదనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయం. సో మొత్తానికి అనేక అనుమానాలను, అనేక ప్రశ్నలు ఈరోజు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సంధించింది. సో కేంద్ర ప్రభుత్వం వీటన్నింటికీ సమాధానాలు ఇచ్చిన తర్వాత గురువారం నాడు విచారణ జరపబోతోంది. గురువారం నాడు దీనిపైన ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.